విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన బాలుడు. కేఏఎం విమానయాన సంస్థకు చెందిన విమానం ఆదివారం ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. దాదాపు 2 గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా దిగిపోయాక బాలుడు మాత్రం విమానం వద్దే తాచాడుతూ కనిపించాడు. సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అతడిని అదుపులోకి తీసుకుంది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఇక్కడికి వచ్చావంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. బాలుడు తాను ఆఫ్ఘనిస్తాన్లోని కుందూర్ నగర్ కు చెందిన వాడని చెప్పగా షాక్ అయ్యారు. ముఖ్యంగా తను ఒంటరిగానే విమాన ప్రయాణం చేసినట్లు చెప్పగా విస్తుబోయారు. పాస్పోర్ట్ సహా మిగతా పత్రాలు చూయించమనగా అవేమీ తన దగ్గర లేవన్నాడు. మరి విమానంలో ఎలా ప్రయాణించామని అడగ్గా విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కొని వచ్చినట్లు చెప్పాడు. అక్కడే కొన్ని గంటల పాటు ఉండి విమాన ప్రయాణం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా ఎవరైనా చేయమన్నారా, నీ చేత ఎవరు చేయించారు, వారి పేరు చెప్పమంటూ సెక్యూరిటీ 1,00,000 ప్రశ్నలు సంధించారు. తనకెవ్వరూ చెప్పలేదని, విమాన ప్రయాణం అంటే ఇష్టం కావడం వల్ల ఇలా చేశానని చెప్పాడు. దీంతో సిఐఎస్ఎఫ్ అతన్ని తిరిగి అదే విమానంలో వెనక్కి పంపించారు. అలా ఈ కథ సుఖాంతం.